పత్రికా సోదరులకు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు సాధారణ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా కౌంటింగ్ ప్రారంభమై ఇప్పటి వరకు కాంగ్రెస్ అభ్యర్థులు మెజార్టీ అభ్యర్థులు గెలిచారు. చైర్మన్ అభ్యర్థి ఉన్నటువంటి గడ్డం అనన్య అభ్యర్థిగా చైర్మన్గా ఖచ్చితంగా పీఠం ఎక్కుతుంది కాబట్టి భారీ మెజార్టీతోటి కూడా చాలామంది కూడా గెలిచారు. ముఖ్యంగా నేను 18వ వార్డు అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందడం జరిగింది. ప్రజలకు ఇచ్చిన హామీలు వాస్తవంగా ఈరోజు చూసుకున్నట్టయితే నా వార్డుల పట్ల దయనీయ పరిస్థితి ఉన్నది. రిక్షా కాలనీ, బుడగజంగం కాలనీ, ఇంద్రనగర్ కాలనీ, రామాయగూడ, అంబేద్కర్ కాలనీ ఆ పరిస్థితులను చూస్తుంటే గత ప్రభుత్వం ఏమీ చేయలేదు. అక్కడ అసలు డెవలప్మెంట్ అభివృద్ధి అనేది కూడా చేయలేరు. కాబట్టి నేను ఇచ్చిన హామీలు కూడా ఖచ్చితంగా వాళ్ళకు చేయాలని ఒక సంకల్పంతో ముందుకు పోతున్నా. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రం లోపల చూసినట్టయితే ఎక్కడ చూసినా కాంగ్రెస్ హవా. ఎందుకు కట్టినంటే 2 ఏళ్ల పాలన లోపల ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చి అభివృద్ధి పథంలో నడిపిస్తూ ప్రజా కార్యకర్తలకు ఉత్సాహపరుస్తూ ఇక్కడ ఈరోజు కాంగ్రెస్ రాష్ట్రంలో కూడా మొత్తం కాంగ్రెస్ గాలి వీస్తుందని మన అందరూ కూడా తెలుసు. ఈరోజు వికారాబాద్లో కూడా చూసినట్టయితే గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు శాసన సభాపతి గౌరవనీయులు శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారి ఆధ్వర్యంలో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరూ కూడా, ఎందుకంటే సర్వే ప్రకారం ఆయన ఎవ్వరికి ఇబ్బంది పడకుండా సర్వే ప్రకారం ఇచ్చి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపిందని ఆయన చాలా కృషి చేశాడు. ఆయన ఎక్కడ ఎవరి కూడా ఏ ప్రలోభాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. ఖచ్చితంగా మేము ఇచ్చిన హామీలు 18వ వార్డులో ఏవైతున్నాయో హామీలు కూడా ఖచ్చితంగా నెరవేరుస్తాం. ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితి మాకు అర్థమైంది ఏంటంటే చాలా బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎక్కున్నారు, పేదవాళ్ళు ఎక్కున్నారు. పరిస్థితి చాలా ఆగమ్య గోచరంగా ఉన్నది. కాబట్టి నేను ఆ వార్డు ఎన్నుకోవడం ఎందుకంటే అక్కడ పేదవాళ్ళు ఉన్నారు కాబట్టే నేను ఎన్నుకోవడం జరిగింది. ఎందుకంటే మనం కూడా ఎక్కడైతే సర్వీస్ చేస్తూ పేరు వస్తుందో అక్కడ చిరస్థాయిగా వాళ్ళ గుండెల్లో నిలిచిపోయే విధంగా సేవ చేయని ఒక దృక్పథంతో ఒక పథకం ప్రకారం మేము ఆడ గెలుపొందడం జరిగింది. ముఖ్యంగా నా వార్డు ప్రజలకు అందరికీ కూడా నా గెలుపు కోసం ప్రయత్నించిన కార్యకర్తలందరికీ కూడా చాలామంది కార్యకర్తలు నా కోసం పనిచేశారు. అక్కడ గెలిపించిన మా వార్డు ప్రజలకు కూడా శిరస్సు ఉంచి వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ సార్. మీరు అనుకున్న దానికి కారణాలు మస్తు ఉంటాయి. ఇక లోకల్ నాన్ లోకల్ ఇక అభ్యర్థి కూడా ఏంటంటే బీసీ ఫీలింగ్ కూడా తీసుకొచ్చాడు. సరే నేను ఏమైందంటే ఇబ్బందికరంగా నేను ఎవరిని కూడా బీసీ ఫీలింగ్ కూడా తెచ్చాడు. ఓటర్లో కూడా ఏంటంటే సింపతి, కాళ్ళు మొక్కడం అనేది. కాబట్టి ఇక అవన్నీ జరుగుతుంటాయి కొన్ని. సరే ఎవరైనా గెలుపు సహజం కాబట్టి మెజార్టీ వచ్చిందా లేదా గెలుపు ముఖ్యం మనకు. కాబట్టి ఆయన కూడా నేను శుభాభినందనలు తెలియజేస్తున్నా. వికారాబాద్లో టీఆర్ఎస్ పార్టీ ఏ లోపం ఉన్నా కూడా భారీ స్థానాలు కైవసం చేసుకుంటారు. దాని మీద మీ అభిప్రాయం? దాదాపుగా 9-10 స్థానాలు అయితే మేము ఊహించిన దానికంటే అసలు యాక్చువల్ ఏమైందంటే వాళ్ళు 15 గెలుస్తామని చెప్పేసి ఛాలెంజ్ చేశారు. మేము 22 నుంచి 24 వరకు గెలుస్తామని ఒక ధీమా వ్యక్తం చేసినాం. ఖచ్చితంగా మేము 21, 22 మాత్రం గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. మేము గెలుస్తాం. ముఖ్యంగా చైర్మన్ పీఠం మేము కైవసం చేసుకుంటాం. ఒక ఇండిపెండెంట్ గెలిచారు. వాళ్ళు కూడా మా రెబలే కాబట్టి వాళ్ళు కూడా మాకే కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తారు. ముఖ్యంగా 2 ఇనానిమస్ కూడా గెలవడం జరిగింది. అదేవిధంగా ఎంఎం పార్టీ కూడా మాతో కలిసి పనిచేయడానికి ముందుకు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఖచ్చితంగా మా చైర్పర్సన్ గారి అనన్య ఆధ్వర్యం లోపల మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో తీసుకుపోయి, ఎందుకంటే ఒక స్పీకర్ కూతురు కాబట్టి అభివృద్ధికి చాలా ఫండ్స్ తీసుకోవాలని ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వికారాబాద్ను అద్భుతమైన రీతిలో డెవలప్మెంట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వికారాబాద్లో బీజేపీ జన ఒకసారి ఇప్పుడు 4 సార్లు జన అభ్యర్థులు గెలిచారు. దాని మీద మీరేమంటారు? ఇప్పుడు బీజేపీ గెలిచిందంటే మతపాధికంగా నడిచింది కాబట్టి కొన్ని క్యాండిడేట్స్ కూడా మన దగ్గర ఉన్నటువంటి కార్యకర్తలు కూడా ఉత్సాహంతో కంటే ఎన్నికొచ్చిన వ్యక్తులు, ఎందుకంటే తక్కువ మెజార్టీతో పోయినారు. ఓడిపోయిన కూడా 20, 30, 40 ఓటుతో ఓడిపోయారు. కాబట్టి కార్యకర్తలు కూడా ఇంకా ఉత్సాహంతో చేసే పరిస్థితులు కానీ చేయలేక అది కొంచెం గట్టి పోటీ ఇచ్చిందని అనుకోవచ్చా వికారాబాద్? లేదు. ఎందుకంటే ఇప్పుడున్న వాళ్ళు ఇంతకుముందు మాట్లాడినట్టు గత ప్రభుత్వం వాళ్ళు అందరూ కూడా మాట్లాడతారు, కేటీఆర్, కేసీఆర్. ఈసారి కాంగ్రెస్ ఎక్కడ కూడా గెలవదు, మొత్తం కూడా బీఆర్ఎస్ హవా నడుస్తుంది.